మోహన్ వాణి ఛానల్కు హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. భాగవతంలోని చిన్న కథ. ఈ కథ చెప్తున్నది దేశరాజు లక్ష్మీకుమారి. ఈ కథ చాలా విచిత్రంగా ఉంటుంది. ఆదిదేవుడు పద్మనాభుని నుండి చతుర్ముఖ బ్రహ్మ జన్మిస్తాడు. బ్రహ్మ నుండి మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి వివస్వానుడు, వివస్వానుడికి మనువు జన్మిస్తారు. ఈ కథ మనువు గురించేనండి. మనువునకు సంతానం లేదు. సంతానం గురించి మనువు సూర్య వరుణులను ప్రార్థిస్తాడు. యజ్ఞం చేస్తాడు సంతానం గురించి. మనువు యొక్క భార్య పేరు శ్రద్ధ. మనువు కుమారుని పొందుటకు యజ్ఞం తలపెడతాడు. అర్ధాంగి శ్రద్ధ యజ్ఞహోత వద్దకు వెళ్ళి కుమార్తె కావాలి అని సంకల్పిస్తుంది. ఈ ఇద్దరు సంకల్పాలు వేర్వేరు అగుడు చేత మనువునకు ఇలా అనే కుమార్తె కలుగుతుంది. శ్రద్ధ సంకల్పమే నెరవేరుతుంది. దీన్ని బట్టి మనకు దంపతులిద్దరూ ఒకే మాట మీద నడవాలి అని గ్రహిస్తాం భాగవతం నుండి. గురుదేవుడైన వశిష్ఠుడు మనువుని ఓదారుస్తాడు. తపస్సాలే వశిష్ఠుడు మనువుని సంతోషపరచడానికి విష్ణు భగవాన్ని ప్రార్థిస్తాడు. భగవంతుడు అతని ప్రార్థన విని ఇలను పురుషుడిగా మారిపోమ్మని వరం ప్రసాదిస్తాడు. పురుషుడిగా మారిన ఇల పేరు సుద్యుముడు. సుద్యుముడు పెద్దవాడు అవుతాడు. ఒకనాడు మంత్రులతో వేటకు వెడతాడు. ఒక వనాన్ని ప్రవేశిస్తాడు. ఆ వనం పేరు సుకుమార. ఆ వనంలో ప్రవేశించగానే సుద్యుమ్యుడు స్త్రీగా మారిపోతాడు. ఎంత విచిత్రం! మగ గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోతుంది. మంత్రులు కూడా స్త్రీలుగా మారిపోతారు. వినండి. ఇలా జరుగుట కారణం ఏమిటి అని ప్రశ్నిస్తారు మునులు. ఒకనాడు మేరు పర్వతమున సుకుమార అనే వనం ఉంటుంది. ఆ వనంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా విహారం కొరకు వచ్చారు. ఏమీ చెప్పకుండానే పార్వతీ పరమేశ్వరుని కలవడానికి ఋషులు వెడతారు. ఉమాదేవి పాపం వారి రాకతో సిగ్గుపడుతుంది. ఆమెను తృప్తిపరచాలని మహేశ్వరుడు ఈ వనమున ప్రవేశించిన పురుషులు స్త్రీగా మారిపోతారు అని అంటాడు. చూడండి, ప్రవేశం లేదు అని రాసి ఉంటే లోనికి అనుమతి లేనిదే వెళ్ళరాదు. మరి అనుమతి లేనిదే ఋషులు వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకుంటారు. చూసారా? స్త్రీగా మారిన సుద్యుముడు మంత్రులతో కలిసి క్రీడిస్తాడు. చంద్రుని కుమారుడు బుధుడు ఆమెను ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. వారికి పురూరవుడు అనే పుత్రుడు కలుగుతాడు. కొన్నాళ్లకు స్త్రీగా ఉన్న సుద్యుమ్నకు స్మృతి కలిగి వశిష్ఠుని ప్రార్థిస్తాడు. అతను వింత జీవితం చూసి బాధపడి వశిష్ఠుడు శంకరుని ప్రార్థిస్తాడు. కరుణాహృదయుడైన శంకరుడు ఒక నెల పురుషుడుగాను ఒక నెల స్త్రీగా ఉండేటట్టు అనుగ్రహిస్తాడు. ఈ విధంగా అతని జీవితం మారిపోతుంది. కానీ ఈ విధమైన జీవితము సుద్యుమ్నకు ఏ మాత్రం ఆనందంగా ఉండదు. అతను తన కుమారుడైన పురూరవునికి పట్టం కట్టి రాజ్యానికి రాజుగా చేసి తపస్సునకు అడవికి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనువు మళ్ళీ బ్రహ్మ కోసం తపస్సు చేసి మళ్ళీ మగపిల్లల్ని కంటాడు. అతని పేరు పది మంది పుత్రులు పుడతారు శ్రీహరిని ప్రార్థిస్తే. ఆ 10గురిలో ఇక్ష్వాకుడు జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడండి ఇక్ష్వాకుడు. ఇక్ష్వాకుని సోదరుల్లో వృషుద్రుడు ఒకడు. ఇతడు ఒక మహానుభావుడు.
తెలియక చేసిన పాపమునకు శాపం పొంది శాపానుభవంతో తపస్సులే తరించిన పరమ భాగవతోత్తముడు. ఈ మహాత్ముని దివ్య చరిత్రం కూడా తెలుసుకుందామా? మరి రండి వృషద్రుని చరిత్రము విందాం. ఇప్పుడు వృషద్రుని చరిత్రము. వృషద్రుడు గురువుచే గోరక్షకుడుగా నియమిస్తాడు. రాత్రులందు గోవులను చక్కగా కాస్తూ ఉంటాడు. ఒకనాడు చాలా వర్షం వస్తుంది. గోశాలలో ఒక పులి వస్తుంది. వ్యాఘ్రాన్ని చూసి భయపడి గోమాతలో అటు ఇటు పరిగెడతాడు. ఒక గోవుపై పులి పడుతుంది. వృషద్రుడు మసక చీకట్లో చూస్తాడు. పాపం ఆకాశాన్న మేఘము ఎక్కువగా ఉంటుంది, అంధకారం అయిపోతుంది. ఆ చీకట్లో వ్యాఘ్రం అంటే పులి అనుకుని ఆ గోవుని తల నరికేస్తాడు. ఖడ్గం యొక్క చివరి భాగము పులికి కూడా తగులుతుంది. ఆ పులి ఏమవుతుంది, గబగబా పరిగెత్తుకుని పారిపోతుంది. అయితే ఇతను అనుకుంటాడు వ్యాఘ్రమే చనిపోయిందని. వృషద్రుడు అనుకుంటాడు. తెల్లవారింది. చనిపోయింది గోవని తెలుసుకుని తెలియక జరిగిన అపరాధానికి చాలా బాధపడతాడు. గోవధ నిషిద్ధం కదండి, గోవుని చంపకూడదు కదా. వశిష్ఠుడు వృషద్రునిచే కోపించి శూద్రుడివై జన్మించమని శపిస్తాడు. గురుదేవుని శాపము వృషద్రునికు వినమ్రుడే గ్రహిస్తాడు. స్వామి, మీరు ఏం చేసినా సరే నేను భరిస్తాను అని కాళ్ళకు దండం పెడతాడు. కష్టాలు కొందరిని కఠినాత్మగా మారుస్తాయి. గురుదేవుని శాపాన్ని వరంగా భావించి ప్రయాణం అవుతాడు. హరిభక్తిని పెంచుకుంటాడు. సర్వ ప్రాణులను ఆప్తుడైపోతాడు. ఇంద్రియ నిగ్రహాలు గ్రహిస్తాడు. ఒకనాడు అరణ్య మధ్యమైన యోగాగ్ని ద్వారా దేహాన్ని మన్నుచుకుంటాడు. పరమాత్మ యందు లీనమైపోతాడు. తెలిసి చేసినా తెలియపోసిన అగ్ని ఎలా కాలుతుందో ఎరిగినా ఎరగకపోయినా చేసిన పాపం కూడా జీవిని వదిలిపెట్టదు అంటారు మహాత్ములు. ఆవేశంతో అనాలోచితంగా వృషద్రుడు తొందరపడి గోవధకు కారణమయ్యాడు. శాపగ్రస్తుడైనట్టు చేశాడు. వృషద్రుడు తరించినట్టు మనము కూడా తీవ్ర ప్రయత్నంతో తపస్సు ద్వారా జీవిత గమ్యాన్ని సాధించగలగాలి. ఇదండి వృషధ్వజుని చరిత్రము. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఈ కథ భాగవతంలోంచి చదివి రాసుకున్నాను. మోహనవాణి మదిని దోచే